నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ప్రస్తుతం పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఓం నమ శివాయ. అవినాష్ గారు, స్పైసెస్ అనేవి మన నిత్య దైనందిన జీవితంలో అవి లేకుండా మనం ఎట్లాంటి ఫుడ్ ని కూడా ప్రిపేర్ చేయం. అయితే ఆ స్పైసెస్ ని పర్టికులర్ గా కొన్ని స్పైసెస్ ని ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసి ఉన్నారు మన పెద్దవాళ్ళు. ఖచ్చితంగా మనతో ఉండాలి, మనతో దాని జర్నీ ఉండాలి అని చెప్పి. అది టర్మరిక్ అనుకోవచ్చు, క్యూమిన్ అనుకోవచ్చు, లేకపోతే ఇట్లా ఏదైనా కొన్ని స్పైసెస్ ఉన్నాయి కదా. దీనికి ఆస్ట్రాలజీకి కూడా కనెక్షన్ ఉంది అని చెప్తున్నారు మీరు. ఎట్లా అండి? దానికి స్పైసెస్ కి ఆస్ట్రాలజీకి ఏంటి కనెక్షన్? ఎట్లా మనం ఆ స్పైసెస్ తో మనకున్నటువంటి గ్రహ బాధల నుంచి మనం బయటపడొచ్చు? చాలా మంచి ప్రశ్న అండి ఇది. చాలా మందికి డౌట్ వస్తూ ఉంటది, ఏంటి స్పైసెస్ తో రెమెడీ చేస్తే రిజల్ట్స్ రావడం ఏంటి అని. సో దీనికి నేను చాలా మంచి ఆన్సర్ చెప్తాను. సో ఇప్పుడు చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మన పొయ్యి దగ్గర రెండు డబ్బాలు ఉంటాయి. ఒక డబ్బాలో ఉప్పు ఉంటుంది, ఒక డబ్బాలో చక్కెర ఉంటుంది. ఉప్పు అంటే శని, వెంకటేశ్వర స్వామి. చక్కెర అంటే లక్ష్మీదేవి. ఇప్పుడు నేను మీకు ఒక రెమెడీ చెప్తాను. ఇప్పుడు నేను ఒక 10 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టాలండి. నాకు ఎన్ని రోజులు పడుతుంది మినిమం? మీరు చెప్పండి. 2 years, 3 years, 3 years పడుతుంది. 3 years అంటే మీకు టార్గెట్ ఉంది. ఒక 2 ఫ్లోర్ల బిల్డింగ్, 5 ఫ్లోర్ బిల్డింగ్ లో, 10 ఫ్లోర్ల బిల్డింగ్ లో టైం పడుతుంది కదా మీకు రెమెడీ. మీ దగ్గర ఇవాళ నేల మీద చిన్న రూమ్ ఉందండి. నువ్వు పుట్టావు ఒక చిన్న రూమ్ తో, చిన్న జీవితం నీది. నువ్వు బాగా పైకి ఎదగాలంటే టైం పడుతుంది కదా రెమెడీ. 1 సంవత్సరము 2 సంవత్సరాలు. ఇప్పుడు నేనేమంటానంటే, అరే టైం బై టైం, స్టెప్ బై స్టెప్ పడుతుంది రా నాన్న, 2 సంవత్సరాలు పడుతుంది, అప్పుడు 10 ఫ్లోర్ల బిల్డింగ్ కడతావు. వీడేం చేస్తాడు, 10 రోజులు రెమెడీ వాడేసి, రెమెడీ పని చేయట్లేదు, మీరు అందరు దొంగలు, మీకేం తెలీదు అంటారు. నేను నీకు ఒకటి చెప్తా, ఇవాళ నుంచి 2 సంవత్సరాల దాకా నీకు వెయిట్ చేసే లేదు కదా, 16 రోజుల్లో నీకు రిజల్ట్ చూపిస్తా. ఏం లేదు, పొయ్యి పక్కన చక్కెర ఉంది కదా, దాన్ని లెఫ్ట్ హ్యాండ్తో, ఉప్పుని రైట్ హ్యాండ్తో రెండింటిని పట్టుకొని బాత్రూంలో వేసి ఫ్లష్ చేసేయి. అయిపోయింది, జీవితం క్లోజ్. చేయకూడదా? నీ జీవితం క్లోజ్ అయిపోతుంది. అంటే నీకేం అర్థమైంది? నీ దగ్గర ఉన్నది ఉప్పు, చక్కెర, నువ్వు రోజు చేస్తుంటే పాజిటివ్. బిల్డింగ్ పడేయాలంటే ఒక్క 10 సెకండ్లు చాలండి. బాంబు పెట్టేసి 10 ఫ్లోర్ బిల్డింగ్ని పడేసుకోవచ్చు, 5 ఫ్లోర్ల బిల్డింగ్ ని పడేసుకోవచ్చు ఒక్క బాంబు పెట్టి. నెగిటివ్ కట్టడానికి టైం పడుతుంది. నీకు నిజంగా రెమెడీ పనిచేస్తుందా చేయట్లేదా అంటే డౌట్ వస్తే ఆ ఉప్పు చక్కెర వెళ్ళి బాత్రూంలో వేసి ఫ్లష్ చేసే, నీ దగ్గర ఉన్న సేవింగ్స్ అన్ని అయిపోతాయి. నీకు చక్కగా మంచి ఒక యాక్సిడెంట్ కూడా అయిపోతుంది 16 రోజుల్లో. అవుతుందండి. ఎందుకంటే ఉప్పు చక్కెరకు అంత రెమెడీ ఊరికే, ఎంత రెమెడీలు ఊరికే రాలేదు, ఊరికే ఎవరు చేయట్లేదు, ఎవరు పిచ్చోళ్ళు కాదు. శాస్త్రాల్లో ఋషిమునులు వీళ్ళందరూ రాసింది ఊరికే రాయలేదు. పాజిటివ్ రాశారు ఋషిములు, పాజిటివ్. మీరు నెగిటివ్ ఉన్నారు కాబట్టి. అది అసలు ఇవి శాస్త్రాల్లోనే లేవు, ఈ స్పైసెస్ కి సంబంధించి అని చెప్తూ ఉన్నారు. ఉన్నాయండి, ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఇన్ శాస్త్రం. ఋగ్వేద, యజుర్వేద, అగ్రికల్చర్ కూడా ఉందండి, సామవేద, ఇవన్నీ వేదాల్లో ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఇస్ దేర్. సరే లేవు అంటున్నారు కదా, ప్రతిదీ రాసి ఉండాలని రూల్ లేదు, కానీ జరిగితే మీరు నమ్ముతారు కదా. ఇప్పుడు నేను 2 సంవత్సరాలు వాడితే పనిచేస్తుంది అని చెప్తున్నా, అలానే నీకు 16 రోజులు ఎఫెక్ట్ ఇస్తుంది. ఎవరైతే నెగిటివ్ ఉన్నారు చాలా మంది, నేను మొన్న వీడియోలు చూశాను, కొంత శ్రవంతి గారివి, మీరువి, నాకు చాలా బాధేసింది. నాకు ఈ విషయం చెప్పాలనిపించింది. ఏంటంటే వి షుడెంట్ కేర్ అండి. ఎండ్ ఆఫ్ ద డే మనం ఒక 10 మందికి పాజిటివ్ గా రిజల్ట్స్ రావాలి. ఇప్పుడు కష్టంతో బాధపడుతున్నారండి, కష్టంతో బాధపడేవాడిని ఇంకాస్త నువ్వు నీ కష్టం అనుభవించవలసిందే, నీ తలరా తింటే, నీ ప్రారంధ కర్మ ఇంతే అని చెప్పటం కాదు. నీ కష్టం తీరుతుంది అనే మాట ఏదైతే ఉందో అది ధైర్యాన్ని ఇస్తుంది. అది చేయాలనే నేను ఇక్కడ కూర్చున్నాను. మన గెస్టులు కూడా అదే చేస్తున్నారు. నువ్వు ఇది చేస్తే శాస్త్రీయత ఉందా, ఇది చేయొద్దు, పిచ్చి వాళ్ళు చెప్పొద్దు అని అంటే ఇట్స్ ఓకే. నీకు అవసరం లేదు, ఎవరికైతే అవసరమో వాళ్ళు తీసుకుంటున్నారు. జనాలు ఏం పిచ్చివాళ్ళు కదా, అంత వెర్రి వెంగళప్పలు ఎవరు లేరు ఇక్కడ. మాట్లాడడానికి మాట్లాడతారండి, ఇవి రెమెడీలు పనిచేస్తాయా ఇది అది అని, కానీ నేను చెప్పింది చేయమంటే ఒక్కటి చేయడండి, ఒక్కడికి ధైర్యం చాలదు, భయపడిపోతాడు, వాడి జీవితం కింద మీద అయిపోతుందని. అదైతే నిజమండి. సరే, మాట్లాడడం చాలా ఈజీ, చేయడం చాలా కష్టం. డెఫినెట్లీ. అయితే స్పైసెస్ కి ఆస్ట్రాలజీకి సంబంధం ఉందా అకార్డింగ్ టు యువర్ సబ్జెక్ట్? గ్యారంటీ ఉందండి, ప్రతి గ్రహానికి సంబంధం ఉంది. సో నేను చెప్తాను ఇవాళ. ఇప్పుడు సూర్యుడికి గ్రీన్ చిల్లీ,
చంద్రుడికి ఇలాయచి, ఉమ్. గురువుకి పసుపు, పసుపు. రాహుకి దాల్చిన చెక్క, బుధుడికి మన ఇది ఇంగువ, ఉమ్. శుక్రుడికి వాము, ఉమ్. శుక్రుడికి జీలకర్ర, కేతువుకి వాము, శనికి ఉప్పు, కుజుడికి రెడ్ చిల్లీ. ఉమ్. సో మీకు ఏ ప్రాబ్లం అయితే ఉందో, ఇప్పుడు మీకు నేను చెప్పాను సూర్యుడు, చంద్రుడు, గురువు, రాహు, బుధుడు, మీకు ఏ ప్రాబ్లం అయితే ఉందో ఈ స్పైస్తో మీరు ఆ రెమెడీ చేసుకోవచ్చు చక్కగా. మన రెడ్ టీవీలోనే లవంగాలతో రెమెడీలు ఉన్నాయి, ఉప్పుతో రెమెడీ ఉంది, చక్కెరతో రెమెడీ ఉంది, దాల్చిన చెక్కతో రెమెడీ ఉంది, బిర్యానీ ఆకుతో రెమెడీ ఉంది. సో మీరు ఏ రెమెడీ కావాలంటే ఆ రెమెడీ చేసుకోవచ్చు, మీకు వర్క్ చేస్తుంది. కొందరికి తొందరగా పనిచేస్తుందండి, పుణ్యకర్మలు ఎక్కువ ఉంటే ఫాస్ట్గా రిజల్ట్ ఇస్తుంది. కొందరికి బాగా పాపకర్మలు ఉంటే కొంచెం లేట్ పడుతుంది, 6 months 1 year కూడా అవ్వచ్చు. ముందే చెప్తున్నా, ప్రతి మనిషి స్టోరీ వేరు భూమి మీద, అందుకని అందరు వేరే వేరే స్థాయిలో ఉన్నాము, ఎవరు ఒకటే స్థాయిలో లేరు. సో ఇవి గ్రీన్ చిల్లీ ఇది పుట్టింది ఇక్కడ కాదు, పోర్చుగీస్ లో పుట్టినట్టుంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఆరిజిన్ ఇక్కడిది కాదు. సో అందుకని మన దేవతల పెద్ద పెద్ద సంస్థానాల్లో, పెద్ద పెద్ద గుళ్ళల్లో, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఖచ్చితంగా ఈ గ్రీన్ చిల్లీ వాడరు. నిజమే, గ్రీన్ చిల్లీ వాడరు. ఘాటు కోసం మిరియాలు వాడతారు, కారం కోసం దాన్ని వాడతారు. ఇంగువ ఎక్కడ పుట్టింది? ఇరాన్ కంట్రీలో పుట్టింది. ఈ మంది కాదు ఇంగువ వాడట్లేదా? దానికి గ్రీన్ చిల్లీ మనకి మంచిది కాదు అని దాన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకోలేదు. ఇంగువ మన డైజెషన్ కి చాలా మంచిది కాబట్టి అడాప్ట్ చేసుకున్నాం కదా. మనం గ్రీన్ చిల్లీ మంచిది కాదు, మన డెఫినెట్గా అది పాడు చేస్తుంది. మన దానికి శాస్త్రీయతను వెతకలేదు, దేవస్థానంలో వండేటటువంటి ఫుడ్స్లో దాంట్లో ఉన్న శాస్త్రీయతను వెతకలేదు. అది చేసేటటువంటి నెగటివ్ని చూసి వద్దు మనకి దీంట్లో స్వామివారికి దీన్ని పెట్టకూడదు అని చెప్పి దాన్ని అవాయిడ్ చేసి యాజ్ యూజువల్ అంతకుముందు అసలు గ్రీన్ చిల్లీ లేనప్పుడు తోక మిరియాలతో కూడా, లేకపోతే ఇంకొక ఆకు వర్రాకు అని, వర్రాకు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆ ఆకును వేసేవారు కారానికి ఇదివరకు రోజుల్లో. మనం మరి వర్రాకు ఎందుకు వేయట్లేదు? అసలు కల్టివేషన్ లేదు, అసలు వర్రాకు ఉందో లేదో కూడా తెలియదు. శ్రీకాకుళం ఇక్కడ ఉందన్నమాట. సో ఇంగువ మరి ఇరాన్లో పుట్టింది కదా, దాని ఆరిజిన్ ఇరాన్లో కదా, కానీ అది డైజెషన్కి చాలా చాలా మంచిది. ఖచ్చితంగా దాన్ని వినియోగించుకుంటూ అందుకని అడాప్ట్ చేసుకున్నాం. ఒక్కటండి, మనిషి ఆఫ్రికా నుంచి వచ్చాడు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇరాన్ నుంచి వచ్చింది, ఇది అక్కడ నుంచి వచ్చింది కాదు, మనిషి ఆఫ్రికా నుంచి వచ్చాడు. మనందరం ఒకటే, ఏది ఎక్కడ పుట్టింది అనేది కాదు. ప్రతి దానికి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, ప్రతి దానికి ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది. 100% అడ్వాంటేజ్ దేనికి ఉండదు. ఇంకోటి, ఒక్కొక్క దేవతకి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది. లక్ష్మీదేవికి పాయసం ఇష్టం ఉండొచ్చు, ఒకరికి గ్రీన్ చిల్లీ ఇష్టం ఉండొచ్చు, ఒకరికి మిరియాలు ఇష్టం ఉండొచ్చు. నేను అసలు ఇక్కడ దేవతల గురించి మాట్లాడలేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రహాల గురించి మాట్లాడా. కొన్ని దేవతలకి గ్రీన్ చిల్లీ ఇష్టం ఉండొచ్చు, కొన్ని దేవతలకి మనం ఆల్కహాల్ పెడతాము, కొన్ని దేవతలకి వామాచారం పద్ధతులు. మనం అసలు వామాచారం గురించి మాట్లాడము. వామాచారం కాదు, ఇప్పుడు కాళీమాత నార్మల్ దేవత, కానీ ఆమె మందంటే ఇష్టం ఆమెకి. ఇప్పుడు మనం సాత్వికంలో చేసుకోవాలంటే పుల్లటి గ్రేప్ జ్యూస్ పెట్టొచ్చు మనం, వాడు ఆల్కహాల్ పెడతాడు. రెండు ఒకటే యాక్చువల్గా. మనం ఫ్రిడ్జ్లో గ్రేప్ జ్యూస్ని పుల్లటిది పెడతాము, వాడు దాన్ని కొంచెం ఫిల్టర్ చేసి మందు పెడతాడు. అది మనం ఫాలో చేయము. ఓకే సరే, నేను చెప్పేది ఏంటంటే ఇది ప్లస్ ఇది మైనస్ అని కాదండి, ఏమైనా పెట్టొచ్చు దేవుడికి. మన వాళ్ళు బేసిక్గా జరిగింది ఏంటంటే, మన ఎవరైతే పూజారులు ఉన్నారో ఫ్రాంక్గా చెప్పాలంటే, వీళ్ళు ఓన్లీ ఒక యాంగిల్లో చూసి డిసైడ్ చేసి వాళ్ళ జాగ్రత్త వాళ్ళు పెడతారు. జీవితాన్ని చూసి లైఫ్ని స్టడీ చేసి మొత్తం పెట్టలేదండి ఫ్రాంక్గా చెప్పాలంటే. కానీ వాళ్ళు చేసింది రాంగ్ అని చెప్పట్లేదు నేను, వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళంతా కరెక్టే ఉన్నారు, కానీ వాళ్ళు ఒక యాంగిల్లోనే ఉన్నారు అని చెప్తున్నాను నేను. బట్ వాళ్ళు చేసేది 100% కరెక్ట్ అండ్ సేఫ్, డెఫినెట్ గా సేఫ్. మన హెల్త్ కి ఏది మంచిది, స్వామికి ఏది సమర్పించవచ్చు, వాళ్ళకంటే మనకి ఏమి పెద్ద ఎక్కువ తెలియదు కదా. కానీ అది వాడరు అని చెప్పి దాన్ని పాయింట్అవుట్ చేసినప్పుడు, వాడేటటువంటి కొన్ని ద్రవ్యాలు ఉన్నాయి, అవి ఇక్కడ పుట్టిన భారతదేశంలో. అంటే ఇప్పుడు ఏంటి, ఈశ్వరుడు ఓన్లీ భారతదేశానికి సంబంధించిన వాడు, సకల చరాచర సృష్టిలో ఆయన లేడా? అమెరికాలో పుట్టిన వాడికి ఈశ్వరానుగ్రహం లేనట్ట ఉంటుంది. ఎక్కడున్నా ఏ మనిషి మీదైనా ఈశ్వరానుగ్రహం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కృష్ణుడు, అక్కడ జీవస్, అక్కడ జూయస్ ఎంత పూజిస్తారో వెస్ట్ లో ఇక్కడ కృష్ణుడు అంతే పూజిస్తారు. జూయస్ అధిపతి గురువు, కృష్ణువు కూడా గురువు, జగద్గురు. పేర్లు మారుస్తారండి.
Right. అంతే. నవగ్రహాలు అయితే ఎట్టి పరిస్థితుల్లో అవే ఉన్నాయి. అలాగే ఇంకా ముందుకెళ్తే పాశ్చాత్య దేశాల్లో నవగ్రహాలే కాదు ఇంకాస్త ఇంకొక 2-3 గ్రహాలని కూడా చూస్తుంటారు. ప్లూటో, అవును. తర్వాత నెప్ట్యూన్, అలాగే ఇంకొకటి సో యురేనస్, నెప్ట్యూన్ అండ్ ప్లూటో వీటిని కూడా చూస్తూ ఉంటారు కదా. మన వాళ్ళు కూడా ఇక్కడ చూసే కొంతమంది ఆస్ట్రాలజర్స్ కూడా మీరు కూడా చూస్తూ ఉంటారు కదా. యురేనస్ ఎంత చాలా స్లో మూవింగ్ ప్లానెట్స్ కాబట్టి అయినప్పటికీ వాటి ఇంపాక్ట్, యురేనస్ ఇంపాక్ట్ చాలా చాలా ఉంటుందని మీరు మన ఎపిసోడ్స్ లో కూడా మాట్లాడుకున్నాం. రైట్, ఎనీవేస్ తెలియని వాళ్ళకి తెలియనంత పాయింట్ ఒకటే ఉంటుంది. తెలిసిన వాడికి బోల్డంత తెలుసుకోవాల్సిన పని ఉంటుంది. ఎంతో కొంత తెలిసిన వాడికి ఇంకా తెలుసుకోవాల్సిన చాలా ఉంటుంది కదా. ఈ స్పైసెస్ ని ఇప్పుడు మీరైతే చెప్పారు, నవగ్రహాలకి కూడా 9 స్పైసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్లా యూజ్ చేసుకోవాలి బలోపేతం చేసుకోవడానికి గ్రహాలు? చాలా సింపుల్ అండి. ఇప్పుడు శుక్రుడికి జీలకర్ర, మీరేముంది శుక్రుడికి జీలకర్ర కాబట్టి శుక్రవారం రోజు మీరు జీలకర్ర చిన్న గిన్నెలో పెట్టేసి మీ దైవారాధన చేసుకుంటే చాలా బెటర్. మార్స్, రెడ్ చిల్లీ పెట్టి కూడా దైవారాధన చేయవచ్చు. కానీ చాలా మంది చేయరు, నేను చేయమని చెప్తా. నా చూపులో రెడ్ చిల్లీ చాలా పవిత్రమైంది, చాలా హెల్ప్ చేస్తుంది బాడీకి. రెడ్ చిల్లీ పెట్టి మీరు పూజ చేసుకోండి. నేను చెప్పేది ఆరాధన గ్రహానికి చేయండి, నేను శాస్త్రానికి అగెన్స్ట్కి వెళ్ళి దైవానికి చేయమని చెప్పట్లా. ఇప్పుడు ఆంజనేయ స్వామికి రెడ్ మిర్చి పెట్టి చేయమంటే అది ఎవరు ఒప్పుకోరు, తప్పది. కాదు నేను గ్రహానికి చేయమంటున్నా. కుజుడికి రెడ్ చిల్లీ పెట్టి చేసుకో మంగళవారం రోజు, శుక్రవారం రోజు జీలకర్ర పెట్టి శుక్రగ్రహానికి చేసుకో. ఏంటి ఎలా పెట్టి ఏంటి శుక్ర మంత్రాలు? ఇప్పుడు రాహు మంత్రాలు ఉన్నాయి. ఓం రాహవే నమః, ఓం కేతవే నమః. ఇప్పుడు కేతు అంటే మన సెలరీ, నువ్వు సెలరీ పెట్టి వాము పూజ చేసుకో. ఓకే, సో రాహు ఉంది, రాహుతో చేసుకో. రాహు అంటే ఇప్పుడు ప్రోటీన్ పౌడర్ పెట్టి కూడా చేసుకో అంటా నేను. నువ్వు ఏదైతే ఇస్తావో నీకు అదే తిరిగి వస్తుంది కదా. ఇప్పుడు నువ్వు ప్రోటీన్తో చేసావు, బాడీ బిల్డింగ్ లో ఉన్నావు నువ్వు, ఫర్ ఎగ్జాంపుల్ నీకు బాడీ రావాలి, అందరికన్నా డిఫరెంట్ గా రావాలి, మంచి చిజిల్డ్ కట్టు బాడీ రావాలి, ఇది కూడా హెల్ప్ తీసుకో అంటా నేను. ఓన్లీ జిమ్కి వెళ్ళడమే కాదు, కొంచెం మంత్రం హెల్ప్ కూడా తీసుకో అంటా నేను. కరెక్ట్. సో శుక్రుడు ఉన్నాడు నీకు, ప్రతి మనిషికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటది అమ్మాయితో. సో ఇప్పుడు భార్యతో ప్రాబ్లం ఉంది, సో జీలకర్రతో నువ్వు శుక్రుడికి చేసుకోవచ్చు. అలా కాకుండా ఇంకా రకరకాల రెమెడీలు ఉంటాయి, అవి కూడా ఫ్యూచర్లో నేను చెప్తాను. జీలకర్రతో, లవంగాలతో, ఇలాయచీతో. ఇప్పుడు ఇలాయచీతో మనం కృష్ణుడు ఆరాధించవచ్చు. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఇవన్నీ చెప్తున్నాను, ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీకు గుర్తుంటాయి. ఇదే ఇప్పుడు ఇలాయచీ ఉంది మీ ఇంట్లో, ఇలాయచీ పెట్టుకున్నప్పుడు పిచ్చి ఇలాయచీలు నేను చూస్తూ ఉంటాను. ఎండిపోయినవి చిన్న ఇలాయచీలు కాకుండా సూపర్ మార్కెట్లో దొరికే పెద్ద ఇలాయచీలు, బాగా స్మెల్ వచ్చే ఇలాయచీలు పెట్టుకోవాలి. రెడ్ చిల్లీ కూడా పిచ్చి మార్కెట్లో కాకుండా మంచి ఫ్రెష్ రెడ్ చిల్లీ వాడాలి. జీలకర్ర కూడా ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ అని వస్తుంది. ఏ గ్రేడ్ జీలకర్ర కొనాలి. ఇంట్లో స్పైసెస్ పెట్టుకోవడం ఏ గ్రేడ్ క్వాలిటీవి చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత ఏ గ్రేడ్ పెట్టుకుంటే మీకు అంత మంచిది. లవంగాలకు సంబంధించి అండి, ఇప్పుడు వచ్చింది కాబట్టి టాపిక్ నాకు సడన్ గా గుర్తొచ్చింది. గంచి పీఠాధిపతులు వారు మెళ్ళో వేసుకున్నారు ఒక మాల, చూపిస్తాను నేను మీకు. నేను అది లైవ్ లో కూడా ప్రేక్షకులకు కూడా చూపిద్దాము. కొన్ని వాటికి ఎందుకు చేశారు, ఏం చేశారు అనేది మనకు తెలియదు. అవును కదా, కరెక్ట్. దానికి రీజన్ ఉంటుంది. ఇప్పుడు వెనకాల ప్లానెట్ ఉంటుంది, ఇప్పుడు లవంగం వెనకాల ఒక ప్లానెట్ ఉంటుంది. దాని వెనకాల మనకి రీజన్ వాళ్ళు తెలియచేయాల్సిన అవసరం లేదు. కానీ కిచెన్ ఐటమ్, స్పైసెస్ ఏదైనా పవిత్రమే. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇది లవంగం ఉంది కదా, స్వామీజీ మెడలో ఉంది. చాలా మంచి లవంగం, చూడండి, చూసారా? స్వామీజీ లవంగం మెడలో ఉంది. ఇట్స్ వెరీ గుడ్. ఎందుకు వేసుకున్నారు అని అంటే కొన్ని మనకి చర్యలు తెలియవు. చెప్పేస్తాను, 1 minute. ఏ ప్లానెట్ దాన్ని బట్టి చెప్పవచ్చు. తప్పకుండా. స్వామీజీ వేసుకుని ఉన్నారు. అరే అది పవిత్రం, కిచెన్ లో ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది జేబులో ఉప్పు వేసుకొని తిరుగుతుంటారు, ఉప్పు ప్యాకెట్. అవునా, ఎందుకని? నల్ల మిరియాలు, ఉప్పు అంటే శనికి మంచిది. నల్ల మిరియాలు సాటర్న్ మంచిది. ఇలాయచీ మూన్ మంచిది. చాలా మంది చిన్న ప్లాస్టిక్ ప్యాకెట్లలో మిరియాలు, ఉప్పు, చక్కెర ఏదో పెట్టుకొని ఎప్పుడు తిరుగుతుంటారు. మీరు చూడండి, చాలా మందిని చూసా. ఎక్కువ మంది ప్రొడ్యూసర్లను, మేనేజర్లను చూసా. మంచి జరుగుతుంది అని అంటే ఏమిటి, దాని ద్వారా ఏంటి మోసపోవడం ఏమిటి దాంట్లో? అదే కదా. నీకు డౌట్ వచ్చిందంటే నేను చెప్పింది రివర్స్ చేసుకో, నీకే తెలిసిపోతుంది. అట్లా స్వామీజీ ఎందుకు వేసుకున్నారు మనకు తెలీదు. చెప్తా కదా, ఏంటి చెప్పండి రీజన్. లవంగాలు అనేది మూన్ ఒక ఫేజెస్. మనిషి వేరు, స్వామీజీ వేరు. స్వామీజీ అనేది చాలా స్థిరంగా ఉండాలి. మనిషి అనేవాడు పైన కింద అవుతాడు. ఇప్పుడు కృష్ణపక్షం, శుక్లపక్షం, వ్యాక్సింగ్ ఫేజ్, వ్యానింగ్ ఫేజ్ అంటారు.
సో అది కాకుండా మనం ఎమోషనల్గా స్టేబుల్గా ఉండాలంటే మూన్ కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు మనం మూన్ ఇలాచీ అనుకున్నాము, ఈ లవంగం ఏంటంటే మూన్ బెటర్ కోసం ఇలాచీ, ఈ లవంగం ఏంటంటే ఆ ఇలాచీ ఇప్పుడు మీరు వేసుకున్న చాలా బాగున్నా మీకు ఫ్లక్చుయేషన్ అయితే ఉంటుంది, కింద పైన ఉంటుంది, కానీ ఎండ్ రిజల్ట్ బాగుంటుంది. ఈ లవంగం ఏంటంటే ఈ ఫేజెస్ ని కూడా కంట్రోల్ చేసి మైండ్ చాలా స్టేబుల్గా ఉంటుంది. అంటే ఏ ఆశ లేకుండా, ఇప్పుడు ఆశ ఉన్నవాడికే ఎమోషనల్గా కింద మీద అవుతాడు, ఏ ఆశ లేకుండా పని చేస్తూ పోయి ఎండ్ రిజల్ట్ మళ్ళీ పాజిటివ్గానే వస్తుంది. సో ఎవరైనా ఆస్ట్రాలజర్స్ని ఎవరైనా ఏమైనా అంటే ఎవ్రీ ఆస్ట్రాలజర్, ఎవ్రీ న్యూమరాలజిస్ట్, ఎవ్రీ స్పిరిచువల్ పర్సన్, మేమందరం ఒకటి, నేను వాళ్ళందరికి సపోర్ట్ చేస్తూ ఉంటాను. ఐ ఆల్వేస్ సపోర్ట్ దెమ్. రైట్ అవినాష్ గారు, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.